ఎట్టకేలకు 2023 చివరికి వచ్చేసాం. ఈ ఏడాది అగ్ర హీరోలు కావాలనే ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నారు. 2023 కలిసి రాదని ఎవరైనా అన్నారేమో గానీ ఏకంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ కోట్లాది మంది అభిమానులున్న ఈ హీరోలు సడన్ గా కనపడకుండా పోయారు. ఏడాది వారివి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. అయితే ఇక ఈ టాప్ నలుగురు హీరోలు 2023 సంవత్సరాన్ని పూర్తిగా వేస్ట్ చేసుకున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం 2023 నుంచి 2024కి మారింది. ఈ ఏడాది ఆగస్టులో గుంటూరు కారం విడుదల చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేసిన అనేక కారణాలతో సినిమా ప్రొడక్షన్ 2 సార్లు వాయిదా పడి జనవరి 12, 2024కి విడుదల ఫిక్స్ అయింది. అందులోనూ మహేష్ గురి మొత్తం సంక్రాంతి మీదే ఉంది. ఇక నెక్స్ట్ త్రిబుల్ ఆర్ స్టార్ల షూటింగ్లు ఆలస్యమయ్యాయి. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ఈ సంవత్సరంలో ఆస్కార్ ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ దేవరా షూటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఏప్రిల్ 2024లో థియేటర్స్లో విడుదలవుతుంది. ఇక డైరెక్టర్ శంకర్ గత 2 సంవత్సరాలుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. మరో 2 నెలల పాటు చిత్రీకరణ కొనసాగుతుంది. అంటే గేమ్ చేంజర్ కూడా 2024 సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 2 2023లో విడుదల చేయాలనుకున్నారు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ పై మరింత ఫోకస్ చేయడంతో, అందులోనూ పార్ట్ 1 తర్వాత అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవ్వాలని ఫలితంగా విడుదల తేదీ ఆగస్టు 2024కు వాయిదా పడింది. వెంకటేష్ ఈ సంవత్సరం తన మొదటి వెబ్ సిరీస్ రాననాయుడులో కనిపించినప్పటికీ 2023లో ఆయన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. డిసెంబర్లో విడుదల కావాల్సిన సైంధవ్ సైతం జనవరి 13, 2024న వాయిదా పడింది. ఇక ఆయన మేనల్లుడు రానా కూడా ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. నెక్స్ట్ నాగార్జున. వరుస ఫ్లాపుల తర్వాత నాగార్జున 3 నెలల క్రితం నాసామిరంగా సినిమా ప్రారంభించడానికి చాలా బ్రేక్ తీసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక ఇప్పుడు టెలివిజన్లో బిగ్ బాస్ తెలుగు హోస్ట్గా అయితే కొనసాగుతున్నాడు. అయినా 1-2 మినహా ఈ ఇయర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమాలంటూ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. అయితే ఎవరికి ఏ టైం కలిసి వస్తుందని ముహూర్తాలు, జాతకాలు నమ్ముతూ పెద్ద పెద్ద హీరోలు సినిమాలకు ఈ ఇయర్ 2023 కలిసి రాదని ముందే ఫిక్స్ అయ్యారని టాక్. మరి ఈ లాజిక్ తెలియక దాదాపు 15 సినిమాలు ఫ్లాప్ల ఊబిలో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. సుధీర్ బాబు హంట్, మామ మస్చింద్ర, సందీప్ కిషన్ మైకేల్, కళ్యాణ్ రామ్ అమిగోస్, ఆది సిఎస్ఐ, రవితేజ రావణాసుర, కిరణ్ అబ్బవరం మీటర్ రూల్స్ రంజన్, సమంత శాకుంతలం, గోపీచంద్ రామబాణం, నాగచైతన్య కస్టడీ, సంతోష్ శోభన్ అన్ని మంచి శకునములే. ఇక ప్రభాస్ ఆదిపురుష్, చిరు బోలా శంకర్, వరుణ్ తేజ్ గాంధీవదారి అర్జున, రామ్ పోతినేని స్కంద, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, నిఖిల్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ డెవిల్, యాంకర్ సుమా కొడుకు రోషన్ యాక్ట్ చేసిన మూవీ బబుల్ గమ్ పాజిటివ్ టాక్తో నడుస్తుంది. అయినా సినిమాలో కంటెంట్ బాగుండాలి కానీ ఆడియన్స్ ఎంత చిన్న సినిమా అయినా హిట్ చేసేస్తారు. అందులో మాస్ యాక్షన్ కోరుకునే ఆడియన్స్ కోసం కూడా అది డైరెక్టర్లు స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఏదైతేనేం 2024లో మాత్రం అగ్ర హీరోల కొత్త సినిమాలు వరుసగా సందడి చేయనున్నాయి.